నందిని అయితే వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటుంది. నాన్న, నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాను కదా, అక్కడికి ఆ అజయ్ సుధ వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరిని అలా చూస్తే నాకు అయితే కళ్ళల్లో నిప్పులు రేగాయి. ఎలాగైనా సరే ఆ అజయ్ని నేను వదిలిపెట్టను. ఆ అజయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తాను, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాను, చూస్తూ ఉండు నాన్న అని చెప్పి నందిని అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఇంతలో నందిని అయితే అజయ్కి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే అజయ్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అనగానే నేను నందినిని అంటుంది. ఏంటి నందినియా అని చెప్పి అజయ్ అయితే కూర్చున్నవాడు లేచి నిలబడి ఒక్కసారిగా నందినియా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సుధా అలాగే వాళ్ళ అమ్మ వరలక్ష్మి, వైష్ణవి వీళ్ళంతా కూడా నందిని ఫోన్ చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక నందిని ఫోన్ చేయటంతో అజయ్ అయితే షాక్ అయ్యి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో నందిని అయితే ఫోన్లో అలా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగా అది చూసి సుధా అయితే ఏంటి, ఏం మాట్లాడుతుంది ఈ నందిని, అసలు ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడెందుకు ఫోన్ చేసింది, ఏం మాట్లాడుతుంది అని చెప్పి సుధా అనుకుంటూ ఉంటుంది. ఇక నందిని చెప్పిన మాటలు విని అజయ్ అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.